అప్పుడప్పుడు చుట్టాలు వస్తారు. వాళ్ళు అది చెప్పా పెట్టకుండా వస్తారనుకోండి, మనం సడన్గా వాళ్ళని ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ గబగబా సర్దేసి కొత్త దుప్పటి వేసేసి ఆ బట్టలు ఈ బట్టలు అని చెప్పి లోపలికి కుక్కేసి ఆ కిందున్న కాగితాలు గీతాలని బెడ్ కిందకి తోసేసి ఒక చక్కటి దుప్పటి వేసేసి రండి 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 అంటాం మనం. అట్లా ఉంటుందన్నమాట ట్రెడిషనల్ క్రిస్టియానిటీ. అర్థమైందమ్మా? మీకు అర్థమైపోయి ఉంటుంది డెఫినెట్గా. ఆ దుప్పటి తీయాలి, అప్పుడు ఉంటుంది. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి చాలా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. చర్చ్ అసలు మిస్ అవ్వరు, రెగ్యులర్గా వస్తారు. తర్వాత రొట్టె ద్రాక్షరసం కూడా మిస్ అవ్వరు. చాలా క్రమంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూస్తే మనం అనుకుంటాం చర్చిలో ఎంత క్రమశిక్షణో అనుకుంటాం మనం. వాళ్ళ వంటగదిలోకి వెళ్ళి చూడాలి అంట్లు ఎలా ఉంటాయో, వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి చూడాలి బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉంటుందో, ఇంకా వాళ్ళ హృదయంలోకి వెళ్తే అది ఇంకెంత శుభ్రంగా ఉంటుందో. క్రైస్తవము పైన పటారం కాదు. యేసుప్రభు ఎక్కడికి వస్తానన్నాడు? ఎక్కడికి వస్తా అన్నాడు? హృదయంలోకి వస్తా అన్నాడు. ఎందుకు హృదయంలోకి వస్తా అన్నాడు ఆయన? అసలు హృదయంలోనే అన్ని తిష్ట వేసుకొని కూర్చున్నాయి. లోకమంతా వచ్చి హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది. అందుకని ఆయన హృదయంలోకి వస్తానన్నాడు, ఆ హృదయాన్ని శుభ్రం చేయడానికి. నిజంగా ఆయన హృదయంలోకి వస్తే అప్పుడు ట్రెడిషనలిజంలోంచి బయటకు వస్తాం. అది మారు మనసు అంటే. ఒక నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు పాస్టర్ గారి కోసం బ్రతకదు, సంఘస్థుల కోసం బ్రతకరు, రహస్యంలో కూడా క్రీస్తు కోసమే బ్రతుకుతారు. వాళ్ళ క్రైస్తవం ఎక్కడి నుంచి వస్తుంది? దిల్సే, లోపల నుంచి వస్తుంది.